ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఇప్పుడు అయితే స్టాక్ ట్రేడ్ చేయాలో వాటి గురించి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ స్టాక్ మనం ఇప్పుడు చూసామంటే టెకమ్ రేపు మనం బయింగ్ కోసం ట్రేడ్ తీసుకోవచ్చు. రీజన్ ఏమంటే మనం ఇక్కడ చూసామంటే ఈ స్టాక్ వచ్చేసి కంటిన్యూస్గా ఒక బుల్లిష్ ర్యాలీలో ఉంది. లాస్ట్ కొన్ని క్యాండిల్స్ మనం అబ్జర్వ్ చేసామంటే ఇక్కడ మనం చూసామంటే ఏమైందంటే ఇక్కడ ఒక స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ ఉంది. ఎందుకుందంటే ఇక్కడ నుంచి మార్కెట్ యాక్చువల్లీ ఏమైందంటే ఇక్కడ మంచి ఒక బ్రేక్అవుట్ అనేది ఇచ్చింది. బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ఒక రీట్రేస్మెంట్ తీసుకొని ఈ క్యాండిల్ అనేది కంటిన్యూ కాబోతుంది. బట్ ఏమైందంటే ఆ రోజు గ్యాప్ ఓపెన్ కావడం వల్ల ఇది ఎవరైతే ఇక్కడ బయింగ్ చేసుకున్నారో వాళ్ళకి ఓవర్‌నైట్ ఏమైందంటే ఒక మంచి ప్రాఫిట్ అనేది దొరికింది. సో, దానివల్ల ఏమైందంటే వాళ్ళందరూ బుకింగ్ చేయడం స్టార్ట్ చేశారు. దానికోసం ఇది ఫాలో అయింది. ఫాలో అయిన తర్వాత అగైన్ ఏమైందంటే ఇక్కడ నుంచి అగైన్ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళబోతుంది. రేపు ఒకవేళ ఇది ఫ్లాట్‌గా ఓపెన్ అయ్యి అగైన్ పైకి హై అనేది బ్రేక్ అయిందంటే ఇక్కడ నుంచి అగైన్ కంటిన్యూ వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో, దానికోసం రేపు దీంట్లో మనం బయింగ్ ఎంట్రీ తీసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఇక్కడ చూసామంటే గోద్రేజ్‌ని కూడా రేపు మనం బయింగ్ కోసం ట్రేడ్ తీసుకోవచ్చు. రీజన్ ఏమంటే మనం ఇప్పుడు చూసామంటే ఈ స్టాక్ వచ్చేసి ఏమైందంటే ఒక బ్రేక్‌ఔట్ అనేది ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఫస్ట్ టైమ్ ఇక్కడ వచ్చి రిట్రేస్ అవ్వబోతుంది. అండ్ ఎప్పుడైనా ఏదైనా స్టాక్ బ్రేక్‌ఔట్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ టైమ్ వచ్చిందంటే ఇక్కడ మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమవుతుందంటే రివర్సల్ అనేది ఫార్మ్ అవుతుంది. సో, దానికోసం రేపు దీంట్లో మనం బయింగ్ ఎంట్రీ తీసుకోవచ్చు. ఒకవేళ ఇది రేపు ఎప్పుడైతే దీని క్యాండిల్ హై అనేది బ్రేక్ అయిందో ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోవచ్చు. అండ్ సమ్‌వేర్ మనం ఇక్కడ దాకా టార్గెట్ కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. పర్టిక్యులర్‌గా ఏదైనా స్టాక్ గురించి డౌట్ ఉంటే డెఫినెట్‌లీ కామెంట్ బాక్స్‌లో రాయండి. దాని గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు చూసామంటే బయోకాన్ రేపు మనం సెల్లింగ్ కోసం ఎంట్రీ తీసుకుంటున్నాం. రీజన్ ఏమంటే ఇక్కడ మనం చూసామంటే ఈ స్టాక్ ఏమైందంటే ప్రీవియస్‌లీ ఏదైతే ఒక బ్రేక్‌ఔట్ ఇచ్చిందో బ్రేక్‌ఔట్ ఇచ్చిన తర్వాత ఈ బ్రేక్‌ఔట్ ఏరియా ఏమవుతుందంటే సో, ఈ రెసిస్టెన్స్ అనేది ఏమవుతుందంటే రెసిస్టెన్స్ కన్వర్ట్ ఇంటూ సపోర్ట్ అనమాట. సో, ఈ సపోర్ట్ దగ్గర ఏమైందంటే ఫస్ట్ టైమ్ ఇక్కడ వచ్చింది. అండ్ దెన్ అగైన్ ఇక్కడ వచ్చింది. అండ్ దెన్ అగైన్ ఇక్కడ వచ్చింది. అండ్ దెన్ ఈసారి ఏమైందంటే అగైన్ ఇక్కడ వచ్చింది. రేపు ఒకవేళ ఇది ఫ్లాట్‌గా ఓపెన్ అయ్యి అగైన్ దీని లో బ్రేక్ అయిందంటే అగైన్ ఇది సెల్లింగ్ ప్రెషర్ అనేది కంటిన్యూ కావచ్చు. బట్ ఒకవేళ ఇది గ్యాప్ ఓపెన్ అయిందంటే ఇగ్నోర్ చేయండి. ఎందుకంటే ఏదైతే ఈ సపోర్ట్ ఉందో ఒకవేళ ఇది స్ట్రాంగ్ సపోర్ట్ వర్క్ చేయాలంటే ఇక్కడ నుంచి ప్రీవియస్‌లీ ఎలాగైతే బౌన్స్ అనేది తీసుకుంటుందో సో, ఈసారి కూడా ఒకవేళ గ్యాప్ ఓపెన్ అయిందంటే ఇక్కడ నుంచి కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. బట్ ఓన్లీ మనం ఎప్పుడైతే ఈ క్యాండిల్ అనేది లో బ్రేక్ అవుతుందో ఇక్కడ మనం ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. అండ్ ఒక మంచి టార్గెట్ కోసం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మనం చూసామంటే హీరో మోటోకార్ప్ రేపు మనం సెల్లింగ్ కోసం ఎంట్రీ తీసుకోవచ్చు. రీజన్ ఏమంటే ఇక్కడ మనం చూసామంటే ఈ స్టాక్ అనేది కంటిన్యూస్‌గా ఏమవుతుందంటే ఒక సెల్లింగ్ ప్రెషర్‌లో ఉంది. అండ్ లాస్ట్ కొన్ని క్యాండిల్స్ మనం అబ్జర్వ్ చేసామంటే దీంట్లో ఇక్కడ నుంచి ఏమైందంటే ఇది ఒక షార్ప్ ఫాల్ ఇచ్చింది. ఫాల్ ఇచ్చిన తర్వాత ఏమైందంటే ఒక వాలటైల్‌గా ఫార్మ్ అయింది. వాలటైల్‌గా ఫార్మ్ అయిన తర్వాత లాస్ట్ క్యాండిల్ మనం చూసామంటే మనకు ఒక బేరిష్ హార్మ్ క్యాండిల్ అనేది కనిపిస్తుంది. అండ్ ఒకవేళ దీన్ని ఫ్లాట్‌గా ఓపెన్ అయ్యి లో అనేది బ్రేక్ అయిందనుకోండి. ఇక్కడ నుంచి సెల్లింగ్ ప్రెషర్ కంటిన్యూ అయ్యి ఏదైతే ఈ లో ఉందో ఇక్కడ దాకా రీటెస్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో, దానికోసం దీంట్లో మనం సెల్లింగ్ ఎంట్రీ తీసుకోవచ్చు. మన దగ్గర 2 బయింగ్ స్టాక్స్ ఉన్నాయి. అండ్ దెన్ 2 సెల్లింగ్ స్టాక్స్ ఉన్నాయి. సో, ప్రతి దాంట్లో మనకు ఎంట్రీ దొరుకుతుందని చెప్పి మనం చెప్పుకోలేము. ఎందుకంటే మనం ఫ్లాట్‌గా ఓపెన్ అయ్యి లో బ్రేక్ అయితే ఎంట్రీ తీస్తున్నాం అనుకున్నాము. ఆర్ ఎల్స్ ఫ్లాట్‌గా ఓపెన్ అయ్యి హై బ్రేక్ అయితే ఎంట్రీ అనుకున్నాం. కొన్ని కొన్ని సార్లు గ్యాప్ కావచ్చు, గ్యాప్ డౌన్ కూడా కావచ్చు. సో, గ్యాప్ డౌన్ అయినప్పుడు ఎంట్రీ అనేది ఇగ్నోర్ చేసేయండి. అండ్ ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితే డెఫినెట్‌గా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఏదైనా స్టాక్ గురించి డౌట్ ఉంటే కామెంట్ బాక్స్‌లో రాయడం మర్చిపోకండి. ఇవాల్టితో ఇంతే, మళ్ళీ కలుద్దాం మన నెక్స్ట్ వీడియోలో. థాంక్ యూ.